మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో తిరుపతిలో నిరసన చేపట్టారు. నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. యూనివర్సిటీ విధానాలను తప్పుపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులపై బౌన్సర్లు దాడి చేస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మోహన్ బాబు యూనివర్సిటీపై 15 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. యూనివర్సిటీలో అక్రమ ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులపై ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ఏ యూనివర్సిటీలో లేని ఆచార వ్యవహారాలని మోహన్ బాబు యూనివర్సిటీలో కొనసాగిస్తున్నారు. దీని పట్ల విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతిలో ఎన్ఎస్ఐ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుని సార్, ఇవాళ ఎందుకు ఈ యూనివర్సిటీలో ఇక్కడ మీరు ఆందోళన చేస్తున్నారు, కారణాలు ఏంటి? సార్, ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుండి అక్రమంగా అన్యాయంగా లక్షలాది రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అనేక రకాలుగా 3 ఇంతలు వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ ఏదైనా ఒక ట్రస్ట్ పేరు మీద నడుస్తుంది, ఒక విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ పేరు మీద కానీ డబ్బులు ట్రాన్స్ఫర్ గల, లేకపోతే మోహన్ బాబు పేరు మీద కానీ ట్రాన్స్ఫర్ గల, కానీ ఒక ఫేక్ కంపెనీ పాలిమర్ అనే ఒక ఫేక్ కంపెనీ పైన డబ్బులు మళ్లించి లక్షలాది రూపాయలు ఈరోజు విద్యార్థుల నుండి వసూలు చేయడం జరిగింది. అనేక రకాలుగా ఆయన విద్యార్థులకు అక్కడ ఇష్టం ఉన్నా లేకున్నా మా హాస్టల్లోనే ఉండాలి, లేకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పెడతామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసిన సందర్భం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు ఫ్రీ బస్సు పెట్టింది. సార్, మేము చాలా నిరుపేదలము, మేము బస్సుల్లో వస్తాం ఫ్రీగా అని ఆడబిడ్డలు వాళ్ళంటే, లేదు మీరు ఖచ్చితంగా మా బస్సుల్లోనే రావాలా, ఒక్కొక్కరు 20,000 30,000 డబ్బులు కట్టాల్సిందే అని చెప్పి ఎంతోమంది విద్యార్థుల నుంచి ఈరోజు వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా రంగంపేట ఉన్నటువంటి అనేక సరౌండింగ్లో చిన్న చిన్న షాపులు, హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వ్యాపారస్తుల నుండి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అతనికి చందాల రూపంలో పాత సినిమాలో రౌడీలు ఎలా ఉన్నారో ఆ విధంగా ఆయన కప్పం కట్టాలని హుకుం చేయడం జరిగింది. ఇదే విధంగా ఎన్ఎస్యూగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటే, ఆ మోహన్ బాబు యూనివర్సిటీని ఖచ్చితంగా రద్దు చేయాలి. అదేవిధంగా భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీని కూడా వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా 15 రోజుల్లో విద్యార్థుల యొక్క డబ్బులను తిరిగి చెల్లించకపోతే కాంగ్రెస్ పార్టీ మరియు దాని అనుబంధ సంస్థలు ఎన్ఎస్యూగా మేము దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మిస్తామని ఈ సమూహంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మోహన్ బాబు యూనివర్సిటీలో బౌన్సర్లను పెట్టి మెయింటైన్ చేసే విధానం కొనసాగుతూ ఉంది. ఏ యూనివర్సిటీ లేని సాంప్రదాయం ఒక మోహన్ బాబు యూనివర్సిటీలో ఉంది. దీన్ని ఎలా చూడాలి అన్న? మనం ఒకటే తెలుసుకోవాలి, ప్రజలైనా తెలుసుకోవాలి, విద్యార్థులైనా తెలుసుకోవాలి, విద్యార్థుల తల్లిదండ్రులైనా ఒకటే తెలుసుకోవాలి. విద్యార్థులకు కావాల్సింది భవిష్యత్తు ఏంటంటే చదువు. ఆ చదువు చెప్పేది ఉపాధ్యాయులు పెట్టకన్నా 100 మందిని బౌన్సర్లను పెడితే అక్కడే ఆడ క్రమశిక్షణ ఉందా లేదా అనేది మనం అక్కడే ఆలోచించాలి. తల్లిదండ్రులు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి. ఆ చేరే వాళ్ళు కూడా ఎలా చేరుతున్నారో, ఆడ క్రమశిక్షణ ఉందా లేదా అనే దానికి ఉదర్శనం ఒకటి. బౌన్సర్లు ఎందుకన్నా? ఒక కాలేజీలో బౌన్సర్లు ఎందుకు? ప్రశ్నిస్తే కొట్టేసేదేనా? మీరు ఎంతమందిని కొడతారో ఆ రోజు 1000 మందికి ఫీజు అనుమతించినట్టు ఏళ్ళని 2019లో మోహన్ బాబు గారు రోడ్డు పైన పడుకున్నారు. ఈరోజు 10,000 మంది ఆయన మోహన్ బాబు యూనివర్సిటీలో స్ట్రెంత్ ఉందని చెప్పారు. 10,000 × 2 తల్లి తండ్రులు 20,000. మేము విద్యార్థి సంఘాలు అందరూ, మాకు శ్రేయాభిలాషులు అందరూ 30,000 మంది మోహన్ బాబు యూనివర్సిటీలో వచ్చి పండుకుంటామనేది ఖబర్దార్ మోహన్ బాబు, ఖబర్దార్ మంచి విష్ణు. ఇది ప్రధానంగా మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద 15 రోజుల్లో నిగ్గు తీర్చాలి, ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘం హెచ్చరిస్తోంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి ప్రైమ్ 9 తిరుపతి.